ఎస్ఆర్హెచ్ టీం ఇషాన్ కిషన్ లైఫ్ నే మార్చేసింది. టీ20 వరల్డ్ కప్ కోసం ఇషాన్ ని బ్యాకప్ కీపర్ గా సెలెక్ట్ చేశారు. బట్ ఇప్పుడు తనే ఫ్రంట్ లైన్ కీపర్ గా మారిపోయాడు. ఒకప్పుడు డొమెస్టిక్ మ్యాచ్లు ఆడడం లేదని సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తొలగించారు. కానీ ఇప్పుడు డొమెస్టిక్ లో తన దమ్ము చూపించి దర్జాగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ సెంచరీ, రంజీలో ఫస్ట్ మ్యాచ్ సెంచరీ, విజయ్ హజారే ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ సెంచరీ అండ్ ఇప్పుడు న్యూజిలాండ్ తో సెంచరీ. మరి ఇందులో ఎస్ఆర్హెచ్ చేసింది ఏముంది అనుకుంటున్నారు కదా, అదే ఈ వీడియోలో చూద్దాం. రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీ లో జాబ్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. 2024 ఐపీఎల్ లో ఇషాన్ కిషన్ 14 మ్యాచెస్ లో 320 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 22 గా అండ్ స్ట్రైక్ రేట్ 148 గా ఉంది. అదే ఈ రోజు జరిగిన స్మాట్ టోర్నమెంట్ లో 161 రన్స్ కొట్టేశాడు. ఇందులో ఒక్క ఆఫ్ సెంచరీయే ఉంది. తన ఫామ్ అయితే అంత బాలేదు అండ్ మెగా ఆక్షన్ ఆడడంతో ముంబై టీం ఇషాన్ ని ఆక్షన్ లోకి రిలీజ్ చేసింది. అండ్ ఎస్ఆర్హెచ్ టీం ఆక్షన్ లో 11.25 crores కి తీసుకుంది. ఇషాన్ 2016 నుండి ఐపీఎల్ లో ఆడుతున్నాడు. బట్ తనకి ఒక్క సెంచరీ కూడా లేదు. 2025 ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ టీం తో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టాడు. ఈ సెంచరీ వెనక ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అండ్ ప్యాట్ కమిన్స్ సపోర్ట్ ఉందని తనే చెప్పాడు. సో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వాళ్ళు అందరు ప్లేయర్స్ కి చెప్పింది ఒకటే, వచ్చే ప్రతి బాల్ హిట్ చేయండి, సెంచరీ కొట్టినా జీరో కౌట్ అయినా పర్లేదు, మేము బ్యాక్ చేస్తామని చెప్పారు. ఇషాన్ అయితే ఫస్ట్ మ్యాచ్ తర్వాత కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతూ వచ్చాడు. బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే తనని బ్యాక్ చేశారు. ప్రతి మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొడితే మళ్ళీ 12th మ్యాచ్ లో ఆర్సీబీ మీద 94 రన్స్ కొట్టేశాడు. మధ్యలో 150 కూడా లేదు. ఇషాన్ అయితే ఎస్ఆర్హెచ్ నుండి ఒకటే నేర్చుకున్నాడు, అగ్రెసివ్ ఇండియన్ తో ఆడడం, వచ్చిన ప్రతి బాల్ ని హిట్ చేయడం. నెక్స్ట్ జరిగిన స్మార్ట్ టోర్నమెంట్ లో 10 మ్యాచెస్ లో ఏకంగా 517 రన్స్ కొట్టేశాడు విత్ 197 స్ట్రైక్ రేట్. ఫైనల్ లో సెంచరీ కొట్టి కెప్టెన్ గా జార్ఖండ్ టీం కి ట్రోఫీ అందించాడు. తర్వాత ఓడిఐ ఫార్మాట్ అయిన విజయ్ హజారే ట్రోఫీలో నెంబర్ 6 లో బ్యాటింగ్ వచ్చి కేవలం 33 బాల్స్ లోనే సెంచరీ కొట్టాడు. టీ20s లో ఓపెనర్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు అండ్ ఓడిఐస్ లో నెంబర్ 6 లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇదంతా దేనికోసం అంటే టీమిండియాలోకి సెలెక్ట్ అవడం కోసమే. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత తన టీమిండియాలోకి సెలెక్ట్ అయ్యాడు అండ్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పాలి. సో ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఆడడం వల్లే తను అగ్రెసివ్ ఇండియన్ తో ఆడుతున్నాడు. ఒకవేళ తను పర్ఫార్మ్ చేయలేదని ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు టీమ్ లో తీసేసి ఉంటే తన మైండ్ సెట్ చేంజ్ అయ్యేది. కానీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు తనని బ్యాక్ చేశారు అండ్ ఇప్పుడు తను అదే మైండ్ సెట్ తో ఆడుతున్నాడు. ఇషాన్ అగ్రెసివ్ ఇంటెంట్ ఎస్ఆర్హెచ్ కి అంత యూజ్ అవ్వకపోయినా ఇషాన్ కెరీర్ కి చాలా హెల్ప్ అయిందని చెప్పాలి. అదే ఇంటెంట్ తో తను ఇప్పుడు ప్రతి టోర్నమెంట్ లో 200+ స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. రీసెంట్ గా జరిగిన న్యూజిలాండ్ సిరీస్ లో తను 4 మ్యాచ్ లో 215 రన్స్ కొట్టేశాడు అండ్ తన స్ట్రైక్ రేట్ 231 గా ఉంది. సో ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఆడడం ఇషాన్ కెరీర్ కి చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చెప్పిన పడాలి కానీ హైప్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయిన కానీ గంట కొట్టండి. కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా, అరే అఖిల్ చెయ్యను మింగైరా, త్వరగా నా సబ్స్క్రైబ్ లైక్ చేయి దూతా.